అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి అమ్మవారి రెండో రోజు గాయత్రీదేవి అవతారం అండి. ఈరోజు అమ్మవారిది నైవేద్యం వచ్చేసి చింతపండు పులిహార అండి. నేనైతే ముందుగా అమ్మవారికి నైవేద్యానికి కొద్దిగా అన్నం వండి పెట్టేశానంటే అన్నం వండి పెట్టేసి దానికి కావాల్సింది చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను. తాలింపు గింజలు, ఎండుమిర్చి, కాస్త పల్లీలు, జీడిపప్పు కొద్దిగానండి చిన్న గ్లాస్ చేస్తున్నా. అమ్మవారికి నైవేద్యం పెట్టేసి మనం కూడా కొద్దిగా ప్రసాదాలాగా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెమే వండాను. ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. ఫస్ట్ పోపు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం అన్నం కాబట్టి ఒక చిన్న గ్లాసే వండానండి. ఆయిల్ వేసిన తర్వాత పోపు గింజలు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసిన తర్వాత ముందుగా మన చింతపండుకు నానబెట్టి పెట్టేసారు. ఆ గుజ్జుకు వేసేసుకొని ఈ విధంగా దగ్గరికి వచ్చినాక అంత స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు అన్నం వండేసుకున్నాక దీంట్లో కలిపేసుకుందామండి. చక్కగా పులిహోర పొడి పొడిగా వండుకున్నా కాబట్టి అన్నం చల్లగైంది. వేడి వేడిగా ఉంటే చేయబట్టి రాదు కాబట్టి కొంచెమే వండాను కదా. చక్కగా ఈ విధంగా పులిహోర పోపు అంతా రెడీ చేసేసుకుందామండి. రెడీ చేసుకున్నాక దేవుడి దగ్గరికి వెళ్దాం. ప్రసాదం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేసి అన్నీ శుభ్రం చేసి పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకొని నేను ప్రసాదం చేశానండి. ఇప్పుడు అమ్మవారి దేవుడి దగ్గర ఈరోజు గాయత్రీదేవి అవతారం కదా. చక్కగా అమ్మవారి దగ్గర పులిహోర, పాలు రోజుట్లాగానేనండి పెట్టేసుకొని గౌరీదేవి దగ్గర కుంకుమార్చన చేసుకొని చక్కగా పూజ చేసేసుకొని ఈ విధంగా అయితే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పొద్దున్నే చేయాల్సిన వీడియో లేట్ అయిపోయిందండి. కాకపోతే ఇంకా ఇప్పుడు ఏదో కొన్ని పనుల వల్ల కొంచెం లేట్ అయిపోయింది. పొద్దున్నే అప్లోడ్ చేద్దాం అనుకున్నా అవ్వలేదు. ఈ రోజు కూడా అమ్మవారిని చక్కగా మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని అందరినీ చల్లగా కాపాడమ్మా, అందరిలో నన్ను చల్లగా చూడమని చెప్పేసి రెండో రోజు పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా టిఫిన్లు వంట చేసుకోవాలి కదా అని పూజ అయితే చాలా ప్రశాంతంగా మంచిగా అండి, చాలా బాగా అనిపిస్తుంది. పొద్దున్నే లేచి చేసుకుంటే బాగుంటుంది కానీ అవ్వట్లేదండి. అందుకని ఇంకా లేటుగానే అయినా సరే ప్రశాంతంగా చేసుకుంటున్నా అన్ని పనులు అనే లోపల పూజ అంతా అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఈరోజు వచ్చేసి నేను ఉల్లికాడలు చేస్తున్నా అండి. ఉల్లికాడలు వంకాయ టమాటా వేసి కూర చేస్తున్నా. చపాతీ లేకుంటుంది, మధ్యాహ్నం రైస్ లెగ్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా ఉల్లికాడలన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా. కట్ చేసుకొని నేను కాడలు ఏంటంటే తోకలు తీసేసి అదంతా మట్టి మట్టి ఉంటుంది కదా మొత్తం ఇదిలిచ్చేసి బాగా కడిగేసి చిల్లుగిన్నెలు వేసేసిన తర్వాత పెట్టానండి. అయినా సరే కట్ చేసేటప్పుడు నాకు ఎందుకో కొంచెం తేడా కనిపించి ఇసుకిసుగ్గా ఉందని కడుగుతూ చూడండి ఎంత ఇసుకిసుగ్గా అంత ఎట్లొచ్చిందో చూడండి. ఎంత నీట్గా కడిగానో అయినా సరే చూడండి ఆకు అంటే వాటిల్లో లోపల ఎక్కడో ఉంది. కానీ అలానే వేసుకుంటే మనకి ఇసుక లాగా అనిపోయి తినలేము కూర. కడిగిందే నయమనిపించింది మళ్ళీ ఒకసారి. ఎన్నిసార్లు కడిగానో ముందు కడిగి చిల్లుగిన్నెలు వేసి పెట్టేసా. అందుకనే డౌట్ వచ్చి కట్ చేసిన తర్వాత మళ్ళీ అదంతా బాగా కడిగేసినండి. వంకాయలు కూడా ఒక 4 వంకాయలు ఉన్నాయి, పొడవు వంకాయలు లేతగా ఉన్నాయండి బాగా. ఈ వంకాయలన్నీ కట్ చేసుకున్నాం, చిన్న చిన్న రౌండ్ ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ పెద్దగా కట్ చేసుకునేవి మనకు లేతగా ఉంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది కూర, బాగుంటుంది. ఈ వంకాయలు మనకు గుత్తి వంకాయలాగా చేసుకుని కాయ చేసుకునే బాగుంటుంది. కాకపోతే నేను ఈ ఉల్లికాడలలో వండుదామని చెప్పేసి ఉప్పు నీళ్ళల్లో అన్ని వంకాయలని కట్ చేసి పెట్టేసుకొని ఉప్పేసి పెట్టేస్తే మనకు 2 నిమిషాలు లేట్ అయినా నల్లగా అవ్వకుండా ఉంటుంది కూర. అందుకని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేస్తాను. టమాటాలు కూడా 2 టమాటాలు కట్ చేసి వేసుకొని తాలింపు పెట్టేసుకున్నా అండి. ఇప్పుడు ఉల్లికాడలు వేస్తున్నా కదా, ఉల్లిపాయలు వేయను నేను. ఇంకా తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని ఉల్లికాడలు వేసేసి కాస్త ఉప్పు, పసుపు వేసుకుందాం. అవి కొద్దిగా మగ్గినాక మనం టమాటాలు వేసుకుందాం. ముందే వేయకుండా కొంచెం ఉల్లికాడలు మగ్గాలి. ఉల్లికాయలు కొద్దిగా మగ్గిన తర్వాత 3 టమాటాలు కట్ చేస్తాను కదా, ఆ చిన్న ముక్కలుగా అది వేసేసుకొని మూత పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసుకొని ఇది కూడా కాస్త మగ్గినాక ఇందాక వంకాయలు ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని కదపకుండా మూత పెట్టేసుకుంటే వంకాయతో పాటు టమాటా, ఉల్లికాడలు అన్నీ చక్కగా మగ్గిపోతాయండి, బాగుంటుంది. కానీ వంకాయ జలుబు దగ్గులాగా వస్తుంది, ఎక్కువైపోతుంది అనిపిస్తుంది కానీ వదలమండి. నిన్న కూడా వంకాయ పచ్చడి చేసా. ఎందుకో ఇష్టంగా తింటాం, డాక్టర్లు కూడా వద్దంటారు కానీ ఒక విధంగా మంచిదే అంటారు వంకాయని, మరి ఎందుకో ఏమో తెలియదు. ఇట్లా అది ఏమి మసాలా వేయలేదండి, సింపుల్గా అసలు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయలేదు ఈరోజు. కానీ కమ్మటి వాసన వస్తుంది మంచిగా. ఉల్లికాడలు, టమాటా, ఉల్లిపాయ, ఇది వంకాయ వేసాం కదా, కాస్త ధనియాల పొడి, కారం తగినంత కారం వేసుకుని ఉప్పు, పసుపు అంతేనండి. సింపుల్గా కూర ఎంత టేస్ట్గా ఎంత బాగుందంటే అసలు దానికి మధ్యాహ్నం రైస్ లెగ్ కూడా చేశానండి. కొంచెం అయింది కానీ బాగుంది కూర అయితే, చాలా బాగుంది. చపాతీ చేశానండి, ఉదయం చపాతీలోకి వేసుకుని తిన్నాం కదా, బాగుంది, చాలా బాగుంది. అసలు భలే మంచిగా అనిపించింది. ఏదో కొత్తగా మసాలా ఎక్కువ వేసి చేసినట్టు అనిపించింది నాకు. ఆ ఉల్లికాడల వల్లనో ఏమో తెలియదు కానీ చక్కగా వంకాయ కూర, ఉల్లికాడలు చాలా బాగా అనిపించింది అండి, టేస్టీగా అనిపించింది. ఇంకా చపాతీ చేస్తున్నా అండి. చపాతీ కోసము అంటే చపాతీలోకే చేశాను కూర, కాకపోతే అన్నంలోకి కూడా ఉంటుంది లేదని చెప్పేసి కొంచెం చేశాను అనమాట. అన్నంలోకి ఇప్పటికి అయితే మధ్యాహ్నానికి కూడా సరిపోయిందండి. అదే అన్నముకు పొద్దున అంటే ఇప్పుడు పొద్దున్న తీసాను కదా. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏం వంటలు చేశారు, మీ పనులు అయిపోయి